మనకి పురాణాలు చూసినా వర్తమానం రాజకీయాలు చూసినా ఈ వారసత్వాల కోసమే అనేకం జరుగుతుంటాయి. రామాయణం ఎందుకు జరిగింది? రాముడిని పెద్దబ్బాయి ఆ కుటుంబంలో, ఆ వంశంలో, కాబట్టి ఆ రాముడికి అధికారం వస్తే మూడవ భార్యనైనటువంటి తన బిడ్డ భరతుడికి అధికారం ఎట్లాగా, మళ్ళీ అక్కడ కూడా రెండో బిడ్డ అయినటువంటి శత్రుఘ్నుడు కాదు, తన పెద్ద బిడ్డే కావాలి. కానీ తన భర్త మొదటి భార్యకి సంబంధించిన పెద్ద అబ్బాయికి మాత్రం రాకూడదు. అందుకోసమే కదా ప్రారంభమైనటువంటి ఆ కైకేయి కోరికే కదా రామాయణానికి కారణమైంది. మహాభారతం ధృతరాష్ట్రుడి కోరిక తన బిడ్డలు అధికారంలోకి రావాలని, తనకి అంధత్వం కారణంగా తన సోదరుడు తన తమ్ముడు అధికారంలోకి వచ్చాడు. పెద్దవాళ్ళు అయ్యాక తన బిడ్డలకి అధికారం దక్కకుండా పోయింది అందువల్ల అని, అలాగని అధికారాన్ని చూపించినటువంటి తన సోదరుడికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రజల ముందు మాత్రం మంచిగానే చూపించడం కోసం బాగా చూసుకుంటున్నట్టు నటిస్తూ తన బిడ్డకి అధికారం రప్పించడానికి చేసిన కుట్రే కదా. ఆ తర్వాత తన అధికారానికి ఏది మహాభారతం దుర్యోధనుడిని ప్రోత్సహించి చేసినటువంటి ఘాతుకాలే కదా మహాభారతం జరిగింది, కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అలాగే ఈ దేశంలో రాహుల్ గాంధీ అనే తన వారసుని ప్రధానమంత్రి చేయడం కోసమే కదా కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తోంది సోనియా గాంధీ. ఇప్పుడు అదే రూట్లో కేకే. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయించడానికి కారణం ఆయన సోనియా దగ్గర చెవునిల్లు పెట్టి పోరడం. ఎందుకు? రాష్ట్ర విభజన జరిగితే భవిష్యత్తులో తన కూతురు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిని చేసుకోవచ్చు. కానీ ఆ ఛాన్స్ కేసీఆర్ కొట్టుకుపోయాడు. దాంతో కేసీఆర్ వెంట వెళ్ళి చక్కగా 2 సార్లు అనుభవించాడు, తన కూతురికి అవకాశం ఇప్పించాడు. ఇప్పుడు ఆ కూతురి కోసం కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు. ఆ కూతురు మేయర్గా కొనసాగాలి, ఆ కూతురితో పాటుగా తను దర్జాగా ఉండాలి. దీనికి సెంటిమెంట్లు. ఓవరాల్గా వారసత్వం మంచి చేస్తుందా చెడు చేస్తుందా అన్నది మాత్రం కాలం నిర్ణయించాలి.